హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే ఎడతెగని ప్రార్థన. ఏంటమ్మా? ఎడతెగని ప్రార్థన. ఎవరో అంటున్నారు ఏడో తెగని ప్రార్థన కాదు, ఎడతెగని ప్రార్థన. హల్లెలూయా. ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తుని పేరు నెహెమ్యా. ఎవరండి ఆ భక్తుడి పేరు? ఆర్యాడు. నెహెమ్యా వాళ్ళ దగ్గర నెహెమ్యా గురించి ఆయనకి వెళ్ళలేదు. వాస్తవంగా నేనైతే అనుకోలేదు, కానీ దేవుడు ప్రేరేపణ కలిగి నేను ఎప్పుడో ప్రిపేర్ అయినటువంటి వాక్యం ఇది. సరే, సడన్గా ఈరోజు మరి నేను ప్రిపేర్ అవ్వలేకపోయాను కనుక దేవుడిచ్చిన వాక్యం ఇది. హల్లెలూయా. ఎడతెగని ప్రార్థన. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. ఎవరైనా చదువుతారా? ఇక నేను మొదలు పెడతాను. నెహెమ్యా గారి తండ్రి పేరు ఏంటిదంట? హకల్య. హకల్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హకల్య గారి కుమారుడైనటువంటి నెహెమ్యా గారి చర్యలు, అంటే తాను చేసిన పనులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కూడా చూసుకోలేదు, మంచి పని చేశాను. హకల్య గారి కుమారుడు నెహెమ్యా గారి యొక్క చర్యలు, అంటే చేసిన పనులు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుని కోసం చేసిన పనులు అని ఈరోజు మనం వింటున్నాం. ఎవరు దేవుని కోసం పని చేశారంటే నెహెమ్యా గారు దేవుని కొరకు దేవుని పని చేశాడంట. హల్లెలూయా. ఆ పనులలో ఏ పని గొప్పదై ఉంటుందబ్బా అని మనం ఆలోచన చేస్తే, అన్ని పనులలో ఆయన చేసిన పని ఒకసారి చూద్దామా? 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా. ఒక రోజున ఆయన షూషను కోటలో రాజుగారి దగ్గర ఉన్నాడంట. ఎక్కడున్నారమ్మా? రాజుగారి కోటలో ఉద్యోగం అయింది. ఆయనకు, ఆ రాజుగారికి అన్నం తినాలన్నా నీళ్లు తాగాలన్నా ఫస్ట్ ఈయన టేస్ట్ చూడాలి. ఎందుకంటే నమ్మకస్తునిగా ఉంచుకున్నాడు రాజుగారు. ఎవరిని? నెహెమ్యా గారిని. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో చెప్పలేం కాబట్టి ఎవరిని పడితే వారిని రాజుగారి దగ్గరలో పెట్టుకోడు. ఎందుకంటే విషం పోసి చంపాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, రాజుగారిని నాశనం చేయాలని ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. మీకు తెలుసా, దానియేలు గారి టైంలో ఏమండి రాజుగారిని చంపాలని ఇద్దరు ఏమండి ఎక్కడ పాటుపడ్డారు? వాళ్ళు చెరలో వేయబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు. వాళ్ళు చెరసాల్లో వేయబడ్డానికి కారణం ఏంటంటే రాజుగారిని చంపాలని చెప్పేసి చూశారు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ నెహెమ్యా అనేటటువంటి భక్తిపరుడు రాజుగారి దగ్గర ఒక కోటలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని భయపడదాం. ఎలా ఉన్నాడమ్మా? నమ్మకస్తునిగా ఉన్నాడు. అయితే అతను చేస్తున్నటువంటి పనులను చూసి రాజుగారు కూడా ఎంతో సంతోషపడేవాడు. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరులలో, అక్కడ ఉంటుండగానే ఈ నెహెమ్యా గారికి అన్నదమ్ములు ఉన్నారు, ఆత్మీయ స్నేహితులు ఉన్నారు, ఆత్మీయ బంధువులు ఉన్నారు. దేవుని బిడ్డలైన వారందరినీ కూడా నెహెమ్యా గారు ఎలా పిలిచేవాడంటే నా సహోదరులు అని పిలిచేవాడు. ఈరోజు మనం కూడా, దేవుడు మన యేసు ప్రభు మనకి చెప్పింది కూడా అదే. క్రీస్తునందు మీరందరూ సహోదరి సహోదరులు. మనకు కన్నతండ్రులు, మనకు శారీరకంగా కన్నతండ్రులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఆత్మీయ తండ్రి ఒక్కడే. ఆ ఒక్క తండ్రికి మనం అందరం ఎవరిమి? కుమారులు కుమార్తెలము. అంటే మనం అంతా కూడా ఒక కుటుంబం, మనదంతా ఒక కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సహోదరులో హనాని అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. హనాని అనే అతను ఒకడు వచ్చాడంట.
యూదులో కొంతమంది వచ్చారంట. ఎక్కడికి? కోట దగ్గరికి. హల్లెలూయా. ఎక్కడండి? రాజుగారి కోట దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్నారు, చెరపట్టిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి. చెరపట్టబడిన శేషములో అంటే జైలులో వేయబడిన వారే కాకుండా తప్పించుకున్న వారిలో మిగిలిన వాళ్ళు యూదులు గురించి చెప్పాడంట. యూదులను గురించి చెప్పారంట. జైల్లో కొంతమందిని తీసుకొని చెరలో వేసేసారు జైల్లో. ఇక మిగిలిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు తప్పించుకున్నారు. వాళ్ళు వచ్చి ఎవరి గురించి చెప్తున్నారు? యూదుల గురించి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెబుతూ ఏమన్నారంటే యెరూషలేమును గురించి వాళ్ళు చెప్పినప్పుడు నెహెమ్యా గారు అడిగారంట, ఇంతకీ యూదుల గురించి మీరు చెప్తున్నారు, ఇంతకీ మన యెరూషలేం మందిరం ఎలా ఉంది? మన దేవుని సన్నిధి ఎలాగున్నది? మన దేవుని సన్నిధి, దేవుని మందిరము క్షేమంగా ఉన్నదా అని చెప్పేసి ఆయన అడుగుగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో దేవునికి మహిమ కలుగునుగాక. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందలను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడ్డాయి అని నాతో చెప్పిరి. ఎన్ని విషయాలు చెప్పారు చెప్పండి. మొట్టమొదటిగా ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరూ బహుగా శ్రమలను అనుభవిస్తున్నారు. మామూలు కష్టాలు కాదయా, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. కష్టాలు పడటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అన్యులు, దేవుణ్ణి ఎరుగని వారు, దేవుని మీద వ్యతిరేకించిన వారు, దేవునిపై తిరుగుబాటు చేసేవారు, వాళ్ళందరూ ఊకుమ్మడిగా కలిసి వాళ్ళని శ్రమ పెట్టడమే కాకుండా వారిపై లేనిపోని నిందలు వేస్తున్నారు. నిందలు అనుభవిస్తున్నారు. నింద అంటే తెలుసా ఏమండి? నింద అంటే ఏంటో తెలుసా? చెయ్యని నేరమును మీద మోపటం, చెయ్యని నేరమును చేసినాడని చెప్పటం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెయ్యని పనికి వాళ్ళు కష్టాలు పడతా ఉన్నారు, నిందలు అనుభవిస్తూ ఉన్నారు అని యూదులను గురించి చెప్పారు. అంత మాత్రమే కాదు కానీ మన దేవుని మందిరాన్ని, మన యెరూషలేము మందిరాన్ని వాళ్ళు ఏం చేశారో తెలుసా? శత్రువులు అగ్నితో కాల్చివేశారు అని చెప్పారనమాట. ఆ మాట చెప్పగానే హల్లెలూయా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మందిరము గురించి ఒక్క మాట ఏమండి, బ్యాడ్ న్యూస్, చెడు వార్త వినగానే ఆయనకు కలిగిన బాధ అంతా ఇంత కాదు. వెంటనే మోకాళ్ళుని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. నేను అనుకుంటాను ఒక మందిరము గురించి మాత్రమే కాదు కానీ తన జనులందరి గురించి ఆయన ప్రార్థన చేశాడు. ఎవరైతే చెయ్యని నేరానికి నిందలు అనుభవిస్తున్నారో, ఎవరైతే భయంకరమైనటువంటి శ్రమలకు గురి అయ్యారో, తన ప్రజలందరిని గురించి నెహెమ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి విన్న తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత మనకు ఆలోచన ఏంటో, దేని విషయమై దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు అంటే, ప్రియమైన దేవుని సంగమా, మనలో ఎవరైనా శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, నిందలను అనుభవిస్తున్నాడు, అది ఎట్నే జరగాలి, అతనికి భలే జరిగిందిలే అని అనుకోకూడదు. కానీ వారి నిందలను బట్టి మనం దేవునికి విజ్ఞాపన చేయాలి, వారి శ్రమలను బట్టి మనం ప్రార్థన చేయాలి. ఇదే నిజమైన భక్తి, ఇది నిజమైనటువంటి ప్రార్థన. ప్రియమైన దేవుని సంగమా, అదే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా ఏమని ప్రార్థన చేశాడో చూడండి. ఆయన చేసిన ప్రార్థన మనం విన్నప్పుడు మనం కూడా ఈ ప్రార్థన చేయాలనే ఆశ మనలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన రాదు అని అనడం కాదు. ఇదిగో చేసిన భక్తులు చేసిన ప్రార్థనలను మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి.
వారు ఏమని ప్రార్థన చేశారో ఒకానొక సమయంలో మనకు కూడా అదే పరిస్థితి అయినప్పుడు నెహెమ్యా చేసిన ప్రార్థనను మనం కూడా జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. ఆయన అంటున్నాడు, ఆకాశమందలి ఉన్న దేవునికి నేను ప్రార్థన చేసి తిని అని అంటున్నాడు. చూడండి, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. మర్చిపోతాడా దేవుడు? ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటున్నారో, ఆయన మాట ప్రకారంగా నీతిని ఎవరైతే అనుసరిస్తున్నారో, ఆయన మాట ప్రకారంగా దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే లోబడుతున్నారో వారిని మరచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. భయంకరుడమైన గొప్ప దేవుడవయ్యా, ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో, నీ ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తున్నారో, ఆ విధంగా నడుచుకుంటున్నారో వారిని నువ్వేం చేస్తావో తెలుసా? కటాక్షించుతావు. కటాక్షించడం అంటే ఏంటో అర్థం చెప్పండి. కనికరించడం, హల్లెలూయా. దయ చూపటం, జాలి కలిగి ఆయన దృష్టి సారించి చూడటం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. చూడండి ఏమండి, ప్రార్థన జరగాలి, మా కుటుంబంలో గొప్పగా దేవుని వాక్యం వినబడాలి, సువార్తను ప్రకటించాలి అని అనుకునే లోపు సాతానుడు గందరగోళం సృష్టించినాడు. ఇప్పుడు ఎవరి పాదాలు పట్టుకోవాలి? ఆకాశమందున్న దేవునికి. చిన్న ప్రార్థన విని ఎంత గొప్ప వాతావరణం ఇచ్చాడంటే దేవుడు, మన ప్రార్థనను దేవుడు అంగీకరించాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనను ఆలకించే దేవుణ్ణి కలిగినందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి విషయంలో నువ్వు కనికరం చూపిస్తావు నాయనా, వారితో నీ నిబంధనను స్థిరపరుస్తావు ప్రభువా. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షంగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. ఎవరెవరి గురించి ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళు నిందను అనుభవించిన వారు, బాపు ఇక తెరు నిందా బాపు హమాపరకని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. శ్రమను అనుభవిస్తున్న వాళ్ళు కూడా, అయ్యా ఈ కష్టాల నుంచి మాకు ఎప్పుడు విడుదల చేస్తావు నాయనా అని వారు కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. నెహెమ్యా అది గుర్తెరిగాడండి. అయ్యా నీ నిబంధన గైకొంటున్నారు, నీ ఆజ్ఞలను గైకొంటున్నారు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు, వాళ్ళు బహుశ్రమలో ఉన్నారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారయ్యా, వారి పక్షంగా ఇదిగో నేను నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను. హల్లెలూయా. కష్టాలలో ఉన్న వారి పక్షంగా నెహెమ్యా నిలబడ్డాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. అంటున్నాడు ఆయన, నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షంగా. అంటే నీ బిడ్డలు అని ఎవరైతే పిలువబడుతున్నారో, విశ్వాసులు అని ఎవరైతే పిలువబడుతున్నారో, నీ జనమని ఎవరైతే పిలువబడుతున్నారో వారందరి కొరకు నేను ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాను? ప్రార్థన చేస్తా ఉన్నాను. నెహెమ్యాకు ఎంత భక్తి అనంటే, తన సహోదరులు, తన వాళ్ళు ఆత్మీయంగా తన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జనులు, వారందరి గురించి ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డల గురించి మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంటున్నాడు కదా, ఇదిగో ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. తోన వ్యతిరేకంగా కూనైతే పాపకి తెచ్చుకో బాపు, ఏ జనమేమా ఈ నా ప్రజలలో నీకు వ్యతిరేకంగా ఎవరైనా గనుక పాపం చేసి ఉంటే, ఎవరైనా నీకు వ్యతిరేకంగా నీ ఇష్ట ప్రకారంగా నడుచుకొనకుండా వాళ్ళ ఇష్ట ప్రకారమే నడుచుకొని దోషులుగా మిగిలి ఉన్నట్లయితే, పాపులుగా మిగిలిపోయి ఉన్నట్లయితే, దేవా వారి కొరకు నేను ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వారి పాపాలన్నిటినీ నేను ఒప్పుకొనుచున్నాను. వాళ్ళ పాపాలన్నీ కూడా నేను ఒప్పుకొనుచున్నాను. హల్లెలూయా. అందుకనే మీలో ఎవరైనా సరే, మీరు పాపమును క్షమించినట్లా వారి పాపములు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఈ భూమి మీద వచ్చినప్పుడు చెప్పాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
అందుకనే మన దగ్గరికి ఎవరైనా ప్రార్థనకు వచ్చేటప్పుడు బహు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి, భయంకరమైన వ్యాధులు అనుభవించి, భయంకరమైనటువంటి మరణావస్థలో మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలో తెలుసా? దేవా, ఇతని పాపములను నేను క్షమిస్తున్నాను, వీరి పాపములను యేసు నామమున పేరిట క్షమించబడును గాక అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత నూనె వ్రాచి ప్రార్థన చేద్దాం. అలా చేయాలండి. ఎందుకంటే మనం క్షమిస్తే దేవుడు క్షమిస్తాడంట. మనం ఎవరి పాపం క్షమిస్తే ఆ పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపములను నిలిపితే అవి నిలబడతాయని కూడా ఉన్నదండి. ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు! హల్లెలూయా! మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూస్తారా, దేవుడు ఎంత గొప్పవాడంటే మన నోట ఆయన మాటలను ఉంచి ఆ మాట ప్రకారంగా జరిగిస్తాడు. ఒక్కవేళ పొరపాటున మనము గినక శపిస్తే ఖచ్చితంగా ఆ శాపం వెళ్ళిపోద్ది. కానీ నువ్వు లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త. అందుకనే అన్నాడు, మేము శత్రువుల గురించి మీరు ప్రార్థన చేయుడి కానీ శపించా వద్దు అన్నాడు. ప్రార్థన చేయండి కానీ శపించవద్దు అన్నాడు. కారణం ఏంటో తెలుసా? మీ నోట నుండి వచ్చిన మాటలు జరిగిపోతాయి. అంత విశ్వాసం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా! మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చాలామంది ఇదే రకంగా ఏమండి అంటుంటారు. మరీ విశేషంగా మా ఆవిడైతే చెప్తాను, నోట్ల నుంచి మాట రానివద్దు, అది జరిగిపోద్ది, జాగ్రత్త అయ్యా 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 అంటది. ఎందుకంటే దేవుని నామం బట్టి చెప్తున్నాను, మనం ఎవరిని కనుక దూషిస్తే శపిస్తే అవి జరిగిపోతాయి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఒక్కవేళ అన్యాయంగా నీ నోట నుండి శాపం వచ్చి ఉంటే లెక్క అక్కడ చెప్పాలి. వదలడు దేవుడు, విడిచిపెట్టడు. నువ్వు మేలు చేస్తే సంతోషిస్తాడు, కానీ నువ్వు శపిస్తే ఆయన సంతోషము పడడండి, సంతోషపడడు ఆయన. అందుకనే దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించిన ఎడల నాకేంటి సంతోషం? అదే దుష్టుడు నీ మాటలను విని ఆ దుష్టత్వము నుండి తొలగిపోయి వాడు మారు మనసు పొంది రక్షణ పొందిన ఎడల కదా నాకు సంతోషం అన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మన మాటలు ఇతరులను రక్షించేదిగా ఉండాలి తప్ప ఇతరులను శపించేవాదాలిగా మన మాటలు ఉండకూడదు. హల్లెలూయా! మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. కాబట్టి పొరపాటున శాపనార్థాలు మాత్రం పెట్టకూడదండి. చూడు, ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నెహెమ్యా గారు చెప్తా ఉన్నాడు, అందరి పాపాలను నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. దేవునికి అంటున్నాడు, అయ్యా నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. అసహ్యం అంటే వాళ్ళు ఎంతగా చెడిపోయారో దాన్ని వర్ణించలేడుగా. అలాంటి పనులు చేశారు కాబట్టి ఈ రోజున శ్రమలు అనుభవిస్తున్నారయ్యా. అలాంటి వ్యతిరేకతలు చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా కురుంగిపోయి ఇంకా లేవలేని పరిస్థితిలో ఉండిపోయారు. వాళ్ళు ఎంత చేసినా కూడా వారికి నెమ్మదే కలగటం లేదు నాయన. కారణం ఏంటంటే వారు బహు అసహ్యంగా ప్రవర్తించారు నాయన. దేవుడు ఉన్నాడు అనే ఇంగితం కూడా లేకుండా ప్రవర్తించి వారంతట వారే కొని తెచ్చుకున్నారు. ప్రభు, నాశనం అయిపోతున్నారు, వృద్ధి చెందటం లేదు అని చెప్తాయంటున్నాడు. అయ్యా బహు అసహ్యంగా మేము ప్రవర్తించామయ్యా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు కదా, నెహెమ్యా గారు చెప్తా ఉన్నాడు, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. మీ నాయకుడు, నువ్వు ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్నో మాటలు మాకు చెప్పాడయ్యా, కానీ ఒక్క మాట కూడా మేము లోబడలేదయ్యా. మా మంచి కోసమే ఆయన చెప్పాడు. ఆయన కేవలం నీ చేత ఏర్పాటు చేయబడిన వాడని కూడా కనీసం మేము గుర్తించలేకపోయాం ప్రభువా. అందుకే ప్రభువా ఈ శ్రమలు వస్తున్నాయి అయ్యా. ఆ పాపములన్నింటినీ నేను ఒప్పుకుంటున్నానయ్యా. వారు చేసిన కీడును నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. బహు అసహ్యంగా ప్రవర్తించిన ఆ ప్రవర్తనలను నువ్వు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవద్దయ్యా. నా ప్రార్థన అంగీకరించు, వారిని క్షమించు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా! మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ఆయన అంటా ఉన్నాడు కదా,
ఇదిగో ప్రభువా, మేము గైకొనకపోతిమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకో. మిమ్మును చెదరగొట్టుదును. అది ఏదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపుకు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును సమకూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు, అనగా దేవుని మందిరమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. మోషేతో దేవుడు వాగ్దానం ఇచ్చాడంట, ఒకవేళ నీ జనము, నీ నాయకత్వంలో ఉన్న నీ ప్రియులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు అనబడిన వారు అపరాధము చేసిన ఎడల, అపరాధం అంటే తెలిసి ఏదైనా పాపము చేస్తే, ఆయన జనాల్లో చెదరగొడతానన్నావయ్యా, నువ్వు జనాలలో చెదరగొడతానన్నావు. అంత మాత్రమే కాదు, వాళ్ళు గినుక నా వైపుకు తిరిగితే నేను వారిని మందిరంలో స్థిరపరుస్తానన్నావు కదయ్యా. వాళ్ళందరి పక్షంగా నేను ఒప్పుకుంటున్నాను అయ్యా, దయతో నా ప్రార్థన అంగీకరించి ఇదిగో నాయనా మమ్మల్ని అందరినీ మరలా మందిరంలో స్థిరపరచు నాయనా. హల్లెలూయా. చివరికి ఎక్కడండి నెహెమ్యా యొక్క గురి ఎక్కడ? దేవుని మందిరము. నా ప్రజలు మందిరమునకు వ్యతిరేకంగా, నా ప్రజలు మందిరమునకు దూరంగా ఉండుట వలననే శ్రమలు అనిపిస్తున్నారనే సంగతిని నెహెమ్యా భక్తుడు ఎరిగి ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న జనాంగమా, ఎందుకో నీకు శ్రమ అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావేమో. అది గమనించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అదే కారణం తప్ప మరొక కారణము లేదు. దేవుని మందిరమునకు దగ్గరగా ఉన్న వారికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తా ఉన్నాడు కదా, ప్రభువుకు భక్తుడైనటువంటి నెహెమ్యా గారు విన్నవించుకుంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో వారిని జ్ఞాపకమునకు తెచ్చుకోనైనా, వారిని జ్ఞాపకం తెచ్చుకో. వాళ్ళు ఎక్కడికి తోలివేయబడినా సరే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మందిరానికి రప్పిస్తానన్నావు కదా. వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నిజంగా వారికి మారు మనస్సు అయ్యా కలిగి నీ వైపుకు తిరిగినప్పుడు నీ మందిరంలోనికి రప్పించు నాయనా. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకో, భయంకరమైనటువంటి పాపములో ఉన్నప్పుడు, ఒకప్పుడు నీకు వ్యతిరేకంగా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న వీరిని నువ్వే కదా నాయనా కరుణించింది, నీవే కదా వారిపై దయ చూపించింది, నీవే కదా నీ రక్తమంతా కార్చి వారిని రక్షణలోనికి తెచ్చింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకునైనా, ఎవరో కాదు వీళ్ళంతా, ఎవరో కాదు, యేసు రక్తంలో కడగబడిన నీ బిడ్డలయా అని చెప్తా ఉన్నాడు. నీ బిడ్డలు వీరే, వీళ్ళందరూ నీ వాళ్ళేనాయనా, మేమందరము నీ ప్రజలమయ్యా. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమున భయభక్తులతో ఘనపరుచుటయందు ఆనందించేటటువంటి నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. ఇంతకీ ఆ మనుష్యుడు ఎవరు? ఆ మనుష్యుడు ఎవరు? రాజుగారు. గట్టిగా చప్పట కొడతాం, దేవుని నామాన్ని మహిమపడతాం. అసలు విషయం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయనకున్నటువంటి భారం ఏంటంటే, నేను నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నేను ఎవరైతే నిందను అనుభవిస్తున్నారో, ఎవరైతే శ్రమలను అనుభవిస్తున్నారో వారి దగ్గరికి నేను వెళ్ళాలి, నా దేవుని స్వరాన్ని వినిపించాలి, నా దేవుని స్వరమును వినిపించడం ద్వారా మారు మనస్సు కలిగి వాళ్ళు దేవుని సన్నిధికి రప్పించాలి.
అక్కడకు నేను వెళ్ళాలంటే ఇక్కడ నాకు పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఉద్యోగంలో ఉన్నాడు. ఒక రాజుగారి దగ్గర ఉన్నాడు. ఆయన సొంతంగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలు లేదు. కాబట్టి అయ్యా ఘనమైన దేవుడా, ఇదిగో రాజుగారి మనస్సును మార్చునైనా, నేను ఎప్పుడైతే అడుగుతానో వెంటనే ఓకే అనడానికి కృప చూపునైనా. హల్లెలూయా. పర్మిషన్ అడగగానే వెంటనే అంగీకరించేటటువంటి కృప చూపునైనా. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందో తెలుసా ప్రియులారా? ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఆ అవసరమును తీర్చేటటువంటి వ్యక్తికి నీకు కనుక తెలిసింటే, లేదా నీకు ఫలానా సహాయం నాకు కావాలని అందుకోసం నేను వెళ్తున్నాను అని చెప్పేసి నువ్వు ఎక్కడికైనా వెళితే మొట్టమొదటిగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అయ్యా ఇదిగో వెళుతున్నాను, అయ్యా ఇదిగో నేను వెళుతున్నాను. ఎవరి దగ్గర నేను వెళ్తున్నానో వారి మనసును నువ్వు మార్చు ప్రభువా. ఎవరి దగ్గరికి నేను ఏ సహాయం కోసం వెళ్తున్నానో వారిని నా మీద కనికరము పుట్టించు ప్రభువా. హల్లెలూయా. ఒక ఉదాహరణ కాదండి, నిజమే, నా ప్రభునామను బట్టి చెప్తున్నాను. మనకి ఏదైనా సహాయం కావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సహాయం పొందడానికి ఎవరైతే దానికి అర్హులై ఉన్నారో వారి కొరకు మనం ఏం చేయాలి? ఒక్క మాట మీతో చెప్తాను. ఇప్పుడు శ్రీ విజయ నరసింహారెడ్డి గారు ఉన్నారు. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తప్ప ఏ మనుష్యుడు ఈ కార్యం అయితే చేయలేడు. మనందరి సహాయార్థమై మన మందిర నిర్మాణం కొరకు దేవుడు పంపినటువంటి ఒక సహాయకుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పర్మిషన్ అడగాలి. ప్రభువా మేము అడుగుతాము, నువ్వు కనికరము చూపునైనా, నువ్వు కనికరము చూపునైనా. నీవు కనికరిస్తే తప్ప మాకు ఏది అందదు. ఇప్పుడు నెహెమ్యా గారు తన ప్రజల కొరకు పర్మిషన్ అడగడానికి రాజుగారి దగ్గర దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా ఈ మనుష్యుడు నా మీద దయ చూపునట్లు ఏం చేయమంటున్నాడు ఆయన? దేవునికి మహిమ కలుగును గాక, అనుగ్రహించుము అని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించువాడనై తిని. నేను ఒట్టిగా లేను, నా ఇష్ట ప్రకారంగా నడుచుకోవటానికి నాకు లేదు. నా పైన ఒక అధికారి ఉన్నాడు, ఆయన దయ నా మీద ఉంటే తప్ప నేను ముందుకు వెళ్ళలేను. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ఈరోజు మనం ఏంటి అంశం ఏంటి చెప్పండి? ఏడా తెగని ప్రార్థన. ఏడో తెగని ప్రార్థన అయితే కాదు, ఏడా తెగని ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, హృదయపూర్వకంగా సమర్పించేటటువంటి ప్రార్థన. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. తెస్సలోనికీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడు. ఎలా చేయాలంట ప్రార్థన? మర్చిపోవద్దు. ఏదైనా మనకి కావాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని అట్లే మర్చిపోవద్దు. మోకరించినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోండి. మోకరించినప్పుడల్లా నీ కుటుంబంలో ఏ అవసరం ఉందో దాని గురించి ప్రార్థన చేయి. ఒక్కసారి చేసి వదిలేయడం కాదు. నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడల్లా నీకు ఏది అవసరమో అది దేవుని ఎదుట అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ప్రభు చెప్తా ఉన్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు. ఏ విషయమై మీరు ఏది కావాలని, ఏ అవసరత కొరకు, ఏ సహాయం కొరకు, ఏ పని నిమిత్తము మీరు ఏదైతే అడుగుతున్నారో దాని విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము, సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండు. జాగన్రో. హల్లెలూయా. మెలకువగా ఉండుడి. నిద్రపోయాడు మర్చిపోతాడా? మెలుకున్నాడు మర్చిపోతాడా? ఏమండి? సోగోజుకోం భూల్ దావచ్చుగా, జాగరజుకోం భూల్ దావచ్చా? సోగోజుకాయ వాళ్ళకి ఎవడు జాజుగా మాలమైంది జాగరతో అదే మెలుకు ఉన్నోడికి అన్నీ తెలుస్తాయి. వినికిడి, స్పర్శ, ఏది అడగాలో వానికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిద్రపోయినోడికి మంచి పేరు కూడా పెడతాను మనోళ్ళు.
సోమరిపోతుడని. ఏమంటాడండి? సోమరిపోతులా నిద్రపోతావేంట్రా? సోమరిపోతులా నిద్ర అంటే నిద్రపోతే అది మెలుకగా ఉంటే పని చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలోనికి వెళదాం. విసుగక ప్రార్థన. విసుగక ప్రార్థన. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఈ ఉపమానం చెప్పిన యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. సాకి కోకొచ్చాయి. ఏంటిది ఆ ఉపవాసం? ఆ యొక్క ఉపమానం అంటే, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చిన ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను, కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోచాడకుండునట్లు ఆమెకు నేను న్యాయం తీరుస్తానని తనలో తాను అనుకొనెను. ఒక న్యాయాధిపతి అంట. ఆ న్యాయాధిపతిని దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అన్యాయస్తుడైన వాడి దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు. నిజంగా న్యాయం జరగబడవలసిన వారికి మాత్రం న్యాయము జరగదు. ఎవరైనా అన్యాయం చేసి వాడి దగ్గరికి వెళ్తే వాడికి ఖచ్చితంగా అలాంటి న్యాయాధిపతి అతని దగ్గరికి ఈమె న్యాయం కోసం వెళ్తా ఉంది. అయ్యా, నాకును వాడికి పడటం లేదు, నేను ఎంత చేసినా నా మీద అన్యాయంగా వస్తా ఉన్నాడు, నువ్వే న్యాయం చేయాలయ్యా అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా చూద్దాం లేపమంటాడు. ఎందుకు? అసలు న్యాయం అనేది జరిగిస్తే కదా వీడు. అన్యాయస్తులు వస్తే వెంటనే స్పందన. అన్యాయస్తులు వస్తే వెంటనే స్పందన. కానీ న్యాయంగా వచ్చిన వారికి స్పందన వెంటనే లేదు. మొత్తానికి పట్టు విడకుండా వెళ్ళింది. మనలో కూడా ఉంటారండి, అక్కడక్కడ ఉంటారులే ఇలాంటి వాళ్ళు. ఏదన్నా న్యాయం జరిగి సవరాజు జో మనోడి కాంస జోడి కాంస సవరా రేపురా. ఈ న్యాయాధిపతి కూడా అదే. న్యాయం జరిగించట్లో ముందుకు లేదు, కానీ రేపురా, ఆ తర్వాత రా, చూద్దాంలే, ఇన్ని చెప్పినా కూడా ఆమె మాత్రం విసుగకుండా వెళుతూనే ఉంది, అడుగుతూనే ఉంది. అడిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకు పెనిమిటి లేడు. ఈమె ఈ విధంగా నన్ను మాటి మాటికి అడుగుచూ గోజాడకుండానట్లు ఆమెకి నేను న్యాయం తీరుస్తానని తనలో తాను అనుకున్నాడట. మరియు ప్రభువు ఇట్లా నేను ఏమన్నాడండి? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఏమండి? తీర్చడా? అన్యాయస్తుడే విసుగు చెంది ఈమె మరీ ఇక్కడికి రాకుండా ఆమెకి న్యాయం తీర్చి పంపించేస్తా అనుకున్నాడంట. ఒక్క మాటతో అనుకున్నాడా? ఎన్నిసార్లు తిరిగిందో పాపం ఆమె. న్యాయం జరిగించు. అదే మనమైతే ఏక తీహతా చాన్ ఈ బెట్ట अपने సహాయం కరేల పని ఏడేం చావుతే ఇప్పుడు న్యాయం జరిగిన పని అజ్జకి జామా ఇంకో చోటని విసుగు చెందుతాం కదా. 2 సార్లు పో రేపురా అంటే చాలు, ఇంక వాడి ముఖం కూడా మనం చూడం. కానీ ఈమె మాటలు కాదండి. జరిగితే అతని ద్వారానే న్యాయము జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళింది పట్టుదల విడవకుండా, ప్రతిరోజు విసుగు చెందకుండా అయ్యా అని చెప్పేసి బ్రతిమలాడింది. నాకు న్యాయం చేయి. హల్లెలూయా. న్యాయము ఆ అన్యాయస్తుడైన వానికి కూడా ఏమండి విసుగు చెందించేలాగా ఈమె అడిగింది. ఆయన యొక్క మనస్సు మారిపోయింది. అన్యాయస్తుడైనటువంటి వాని మనస్సు మారిపోయి నేను న్యాయం జరిగిస్తానని ఆయన తనలో తానే అనుకున్నాడట. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ఒక నరుడైన వాడిని బతిమలాడితేనే మారు మనసు పొంది న్యాయం చేస్తానని తలించాడే, అటువంటిది
సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు న్యాయం తీర్చడా? ఒక్కసారి అడుగుతాం, ఇక రెండోసారి ఆ మాటే మర్చిపోతాం. ఒక 10 సార్లు అడగాలన్నా లేదు, అంత ఓపిక లేదు మనకి. ఇప్పుడు అడిగాం కాబట్టి ఇప్పుడే జరిగిపోవాలి. అబ్బాజమంతగిరి ఆవడం తోచుతూ దేవు ఇప్పుడు జరగాలంతే. ఇంకా ఆ మాట మళ్ళీ మర్చిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అడుగుతూనే ఉండాలి ఆయన్ని. అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకిస్తానన్నాడు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడు, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీరుస్తాడా తీర్చడా? దివారాత్రములు ఎప్పుడు మనం, మీరే కాదు నేను కూడా అంతేనండి. కష్టాలు బాగా వస్తుందని అనగానే పులిపీఠం ఎక్కేయటం, బోర్లు పట్టడం, మోకాళ్ళు ఉండటం, కన్నీరు గార్చటం. ఆ కార్యం జరిగిందంటే ఇక 2 రోజులు ఫ్రీ. ఇక ఫ్రీ, ఏ కష్టం లేదు కదా, అనుకున్నది జరిగిపోయింది కదా, ఫ్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడిగితే ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ప్రార్థిస్తే ఆలకించేటటువంటి దేవుడు, కాదనకుండా ఇచ్చేటటువంటి వాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 18 వరకు నేను చదువుతాను. 9:30కే ముగించాలని అనుకున్నాను. 26 నిమిషాలు అయిపోయింది. ఇంకా 4 నిమిషాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 4 నిమిషాల్లో ఇన్ని మ్యాటర్ ఉంది. సరే, షార్ట్ కట్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, చూడండి, నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణ అయిపోయిందిలే, ఇక రాదులే, ఇక జరగదులే అని ఎప్పుడు అనుకోకండి. దాన్నే నిరీక్షణ అంటారు. మీరు ఏదైతే అడుగుతున్నారో దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడని నమ్మండి. ఏదైతే మీరు అడిగారో అది మీకు దయచేయబడిందని నమ్మవలను కదా అన్నాడు దేవుడే. కాబట్టి నిరీక్షణతో ఉండండి. అన్నీ మన దేవుడు మనకు అన్నీ సమకూరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు అంటున్నాడు కదా, సంతోషించు వారితో సంతోషించండి, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించుడు కానీ శపించవద్దు. ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. బా కత్రా బుద్ధిమంతుడు కోమే జన్నా మన అత్ర ఆచో జరగో అబ్బా అవడా బుద్ధిమంతుడు తూ తార్ బుద్ధి ఉంప్రతి దగ్గరొచ్చు దేవు. హల్లెలూయా. దాన్ని ఏమంటారు తెలుసా? నిన్ను నువ్వు హెచ్చించుకోవటం అంటారు. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మారవడా కోణించే మీసాల అత్ర లాంబొకరతి ఏమండి ಹೆಟ್ಟ ಬೆಸಾಡಚ್ಚದೇವು ಹೆಟ್ಟ ಬೆಸಾಡ ಚೂಂಡು చావచ్చు బెసాడదన బహండ్ర పెట్టాతు. ఈ తార స్థితి కింద కాడచ్చు. ఇది నీ స్థితి. నువ్వు బాగా హెచ్చించుకున్నావు కదా, నాకంటే వీరుడు ధీరుడు ఎవడు లేడనుకున్నావు కదా, నాకంటే పెద్దోళ్ళు లేరు, నేనేంటి అక్కడికి వెళ్ళటం, నా దగ్గరికే రావాలని. ప్రతి విషయంలో నువ్వు నీ యొక్క మనసు ఏంటో ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి మనసు కనుకుంటే మనం వర్ధిల్లలేం. మన దేవుని ఎదుట మనం అందరము చిన్న పిల్లలమే. చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఏమంటారమ్మా, దేశకి నేను మార్చకో అమ్మా తండ్రి నాన్న అడుగుతారు కదండి. మనం కూడా అంతే. దేవుని దృష్టిలో మనం అందరం చిన్న పిల్లలమే. మనం అడగాలే తప్ప ఎదిరించకూడదు. హల్లెలూయా. చెప్తున్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఇది మాట. ఇది చాలా 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 అద్భుతమైనటువంటి మాట. యేసు ప్రభు నోట నుండి వచ్చిన మాట. ఎవరి గురించి అంటున్నాడండి? ఏమంటున్నాడు ఆయన? మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏదో అది ఆలోచన చేయండి. సేర్ దృష్ట్యా ఆచ్చో కొనసోకో ఆలోచన కరో. సేన మేలుకరంగా రేణు అసో ఆలోచన కరో. ఇలాంటి ఆలోచన చేయండి. అంతేగాని కీడు జరగాలి, లేకపోతే ఇక ఇలా జరిగితే నాకేంటి లాభం, ఇలా జరిగితే మాకేంటి లాభం అన్నట్టుగా ఉండకూడదు. అందరి ప్రయోజనం కొరకు మనం
చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం అందరము మందిరం కోసం ఆలోచన చేస్తున్నాం. అది అందరి ప్రయోజనం కోసమా? ఒక హానోకు గారి ప్రయోజనం కోసమేనా? అందరి ప్రయోజనం కోసం. ఇది మేలుకరమైంది. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి మనమందరం ఏకీభవించాలి. మనమందరం ఐక్యంగా ఉంటేనే ఏ కార్యమైనా సాధ్యమవుతుంది. మనలో ఎవరైనా సరే వేరుగా ఉన్నామనుకో కార్యాలు జరగవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం ఎవరిమి? విశ్వాసులము. మనమందరం ఎవరమ్మా? విశ్వాసులము. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? అవునా కాదా? విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసులు అంటే నమ్మకస్తులు. నమ్మకస్తులుగా ఉందాం. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందరము ప్రయోజనం, అందరి ప్రయోజనం కొరకు, మనుషులందరి ప్రయోజనం కొరకు మనమందరం ఎలా ఉండాలంట? నమ్మకస్తులుగా ఉండాలి. మనలో అవిశ్వాసులు ఎవరు లేరు, అంటే అపనమ్మకస్తులు ఎవరు లేరు. మనమందరం ఎవరిమంట? దేవుని ఎదుట విశ్వాసులం. దేవునికి మహిమ కలుగును గాక. నెహెమ్యా విశ్వాసి కాబట్టి, నెహెమ్యా నమ్మకస్తుడు కాబట్టి తన ప్రజలందరి కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. మనం కూడా మన ప్రజల కొరకు, మన గ్రామ ప్రజలందరి కొరకు, మన వంశం వాళ్ళ కొరకు, మన రక్త సంబంధుల కొరకు ఏమండి అందరము కూడా ఎలా ఉండాలట? ప్రయాసపడేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఇదిగో మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయండి. యోగ్యమైన వాటి గురించి ఆలోచన చేయండి, మంచి పని కొరకు ఆలోచన చేయండి అంటున్నాడు. ఏమండి ఇక ప్రభు చెప్తున్నాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి. సేతి సమాధానంగా అనే ప్రయత్నం కొర. హే ఉమ్మారాళ్ళకొని, హే ఉమ్మారు ఆత్మనకొని, హే ఇది కాదు, నాది కాదు, అలా ఉండొద్దండి. అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నము చెడు. మనం అందరము యేసు రక్తములో కడగబడిన దేవుని బిడ్డలం. హల్లెలూయా. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేని యందు? ప్రార్థన యందు మెలకువగా ఉండుడి. కృతజ్ఞత గలవారై ఎవరైనా మీకు ఏదైనా సహాయం చేస్తే దాన్ని మర్చిపోవద్దు. అదే కృతజ్ఞత. ఎవరైనా ఏదైనా మీకు సహకరిస్తే దానిని మాత్రము మర్చిపోవద్దు. అదే కృతజ్ఞత. నీకు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వాడికి నువ్వు ఎలా ఉండాలి? కృతజ్ఞుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, ఇగో ప్రియమైన దేవుని సంగమా, 1 పేతురు 4వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చూస్తే, అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. మొత్తం బూడిజారు దాటై దగ్గరయాయి. అన్నిటికీ ప్రతి దానికి కూడా ముగింపు సమయం దగ్గర పడింది. అప్పనేర్సదాయి మనది కూడా ముగింపు దగ్గర పడింది. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, క్రైస్తవులు అని పిలువబడుతున్న వారిని హింసిస్తున్నారు. అవసరమైతే ఎక్కడ దొరికితే అక్కడ నరికి చంపేస్తున్నారు. చివరి దినాల్లో మనం ఉన్నాం. జాగ్రత్త, ఐక్యత కలిగి ఉందాం, ఏకమగుదాం ప్రభునామమును బట్టి. హల్లెలూయా. చూడండి చెప్తున్నాడు కదా, అన్నిటికీ అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ గలవారై ఉండుడి కానీ ప్రేమగా ఉన్నట్టు నటించకుడి. నటనా జీవితం వద్దు, ప్రేమగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలంట? మనము ప్రేమ కలిగి ఉండాలి. చూసావా, నీ అంతటా నువ్వే తెలియకుండానే నిద్రపోతున్నావు, విన్నట్టుగా నటిస్తున్నావు. ఇప్పుడు కనుక నేను హల్లెలూయా చెప్తే కన్ను మూసుకునే చెయ్యి పైకెత్తుతావు, అది నాకు తెలుసు. హల్లెలూయా. సూతేజ్కి వస్తుందా? ఇష్టపడతారే ఆకి కాడే నువ్వు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చివరి మాట లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని, వేటినెల్లా? ఈ చివరి దినాల్లో అన్నిటికీ అంతము సమీపించింది కాబట్టి అనేకమైనటువంటి ఏమండి హింసలు జరుగుతాయి, శ్రమలు వస్తాయి. ఏమండి అబద్ధంగా చెడ్డ మాటలల్లా మన మీద పలికేటటువంటి వారు లేస్తారు. ఏది ఏమైనా సరే మనం మెలకువగా ఉండి ప్రార్థనలో మెలకువగా ఉంటే వీటన్నిటినీ మనం ఏం చేస్తామంట?
తప్పించుకుంటాము. భయంకరమైన శ్రమల నుండి కూడా మనం తప్పించుకుంటాం. కారణం ఏంటంటే మెలకువ కలిగి ప్రార్థన దేవుడు వింటాడు గనుక. హల్లెలూయా. కాబట్టి జరగబో వీటిని ఎలా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి అని చెప్పాను. హల్లెలూయా. చెప్పండి, శ్రమల నుంచి తప్పించబడాలంటే ఏం కావాలి మనకి? కారణం ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. అన్నిటికీ అంతం దగ్గర పడింది. అన్నిటికీ అంతం. నీ కంటితో ఏదైతే నువ్వు చూస్తున్నావో నీకు కనబడుతున్న ప్రతిదీ కూడా లేకుండా పోయేటటువంటి రోజుల్లో మనము ఉన్నాం. కాబట్టి ప్రార్థనలో మనం మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థన అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడని నమ్మకంతో ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలన్నింటినీ మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. స్తుతి 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 స్తోత్రములు నాయనా. జీవము గల దేవ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వ అధికారములు కలిగిన మహా గొప్ప దేవుడవు. ఎడతెగని ప్రార్థన అను ఈ అంశమును బట్టి తండ్రి, నమ్మకస్తుడైనటువంటి నెహెమ్యా గారి ప్రార్థన మాకు తెలియజేశావు నాయనా. అయ్యా, ఇదిగో తండ్రి, అడిగితే తప్పకుండా పొందుకుంటారు అనే దానికి ఉదాహరణగా అయ్యా, ఇదిగో తండ్రి నాయనా వారు విసుగక ప్రార్థన చేయుచుండవలనంటకు ఒక ఉపమానాన్ని మాకు జ్ఞాపకం చేసావు నాయనా. విధవరాలి ఏ విధంగా అయితే నా తండ్రి ఎడతెగక విసుగు చెందక అయ్యా మాటి మాటికి అడుగుతూనే వచ్చింది కదా, అందుకే న్యాయం జరిగింది కదా తండ్రి. అదే రీతిగా మాకు అవసరం ఏంటో నీకు సమస్తమును తెలుసు గనుక ఓ నా తండ్రివైన దేవా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని వ్రాయబడిన మాట ప్రకారంగా నాయన, మా అవసరతలన్నిటినీ ఎరిగిన దేవుడా, నీ అద్భుతమైన కార్యం మా జీవితాలలో, మా కుటుంబాలలో, అయ్యా మా సంతానములలో యేసు క్రీస్తు నామము పేరిట జరుగును గాక. అయ్యా, నీ కనుదృష్టి మా మీద ఉంచి మాకు సహాయంగా ఉండి మమ్మల్ని అందరినీ నీ రాజ్యము వ్యాప్తి కొరకు, నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని, ఈ మనవులన్నీ నీ మహిమ నిమిత్తమే మమ్మలను సిద్ధపరిచినందుకు నిండు హృదయంతో కృతజ్ఞతాస్తోత్రాలు నీకే అర్పిస్తూ ఈ రాత్రికాల సమయంలో నాయనా ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకున్న మా ప్రియమైన ఆత్మీయ కుమారుడు నెహెమ్యా గారు, వారి సత్యమణి ఆనంద్ కుమారి, వారి కలిగినటువంటి మొదటి సంతానం జ్యోతి, అయా కుమారుడు స్వాస్థ్యంగా అనుగ్రహించబడినటువంటి జీవన్, ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు కేవలం నీ మహిమ నిమిత్తం చేస్తున్నామని ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు మనకి సంపూర్ణ ఘన విజయం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసం సమాధానమును, ఓ మా తండ్రివైన దేవా, ఆకాశం నుండి చూచుచున్న దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం విన్న మాకును, ఈ కుటుంబ యజమానులకును, మా గ్రామ ప్రజలందరికీ, సకల పరిశుద్ధులకును సదా తోడయుండి కాచి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మరి ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది, దయతో మన్నించండి. అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేమ విందులో పాలు పొంది ఈ కుటుంబాన్ని వారు చేసినటువంటి ప్రేమ విందును ఆరగించి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి మీరందరూ కూడా మేము ఇళ్లకు సమాధానంగా వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి